నాకు నిజంగా కోపం వచ్చేది ఈ ఇక్కడనే. ఎందుకు చెప్పాలన్నా, పొద్దుగాల ఏంటంటే క్యాన్సిల్ అయింది అనుకో చిరాకు వస్తుంది. ఇట్లాంటి ఒక 4 రైడ్ కొట్టినాం అనుకో 120 రూపాయలు దొబ్బేసినట్టు. 123 అన్న, థ్యాంక్స్ అన్న. 127 అన్న, థ్యాంక్ యూ. 108 మేడం, థ్యాంక్ యూ మేడం. అందుకే అంట మామ, ఒక్క యాప్ పెట్టుకోకుండా మల్టిపుల్ యాప్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. దేవుడు నా మాట వినడం దాకా హైలైట్ అనిపించింది నాకు. అది ఆశ కద్దు సిగ్గు రెండు ఉండాలి. రైట్ మా, మొత్తానికి ఇంటికి వచ్చేసిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ఈరోజు డేట్ వచ్చేసి 11 మంగళవారం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:05 నిమిషాలు అవుతుంది. అంటే ఇంకా 7:05 నిమిషాలు ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డేటు. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 28కి స్టార్ట్ చేసిన మంగళవారం. ఇవాళ కూడా మంగళవారమే. దగ్గర 2 వారాల నుంచి ఈ ఛాలెంజ్ అనేది పెండింగ్లో పడిపోయింది. ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల అన్నట్టు కొంచెం ఛాలెంజ్ అయితే పెండింగ్లో పెట్టిన. ఇవాళ స్టార్ట్ అవుతున్నా. ఈ రోజు నుంచి ఇక కంటిన్యూగా 28 డేస్ చేద్దాం. 29 డేస్ చేయాలి ఇంకా మనము. ఈ 29 డేస్లో ఒకవేళ మనం లీవ్ తీసుకోకున్నా సరే, అంటే నేను డే 1లో ఏం చెప్పినా అంటే 30 డేస్లో ఒకవేళ నేను డుమ్మా కొట్టినా కానీ ఆ డే కౌంట్ చేస్తా అని చెప్పిన. బట్ నేను ఒక వీడియోలో చెప్పినా కదా, నేను ఎప్పుడైతే మళ్ళీ డే 2 స్టార్ట్ చేస్తానో అప్పుడు కొంచెం చేంజ్ చేస్తా అని. ఇప్పుడు ఏంటంటే నేను కొట్టిన డే మాత్రమే కౌంట్ చేస్తా, కొట్టిన డే కౌంట్ చేయ. ఆల్మోస్ట్ డుమ్మాలు అయితే ఏమి కొట్టను ఎక్కువ. ఇవాళ నుంచి 29 డేస్ అంటే దగ్గర మార్చ్ 11th అంతే కదా. ఇవాళ 11 అంటే ఈ ఒక 18, ఫిబ్రవరిలో 28 ఉన్నాయి కదా. ఈ ఒక 18 ప్లస్ అది ఒక 11 అంతే. మార్చ్ 11 వరకు అయితే మనం కొట్టాలి. చూద్దాం ఎంత ఎక్స్టెండ్ అవుతుందో. నాకు తెలిసి ఎక్కువ డుమ్మాలు ఏం కొట్టకుండా వీలైనంత వరకు అయితే మనం కంటిన్యూగా రైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ర్యాపిడో ఇంకా ఓలా ఆన్ చేసిన. పోర్టర్ కొంచెంసేపు అయినా ఆన్ చేస్తా. ఊబర్ ఆన్ చేయలేదు. ఊబర్ ఏంటంటే బ్లాక్ చేసిండు. అందులో మైనస్ బ్యాలెన్స్ ఉండే, అది కడితే కానీ క్యాష్ ట్రిప్ లేడంట. అప్పటిదాకా ఇక కొడతా. ఇవాళ సాయంత్రం వరకు కొట్టిన తర్వాత ఏమన్నా డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వచ్చిన తర్వాత ఊబర్ కడతా. ఎందుకంటే ఓలా మీద కొంచెం నాకు డౌట్ తక్కువ ఉంటాయి అనమాట. అట్లా అన్నట్టు. అంటే మనకి ఎన్ని యాప్లు మనకు ఉంటే అంత మంచిది అట్లా అన్నట్టు. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు ఎక్కడ నచ్చినా కానీ ఒక లైక్ వేసుకోండి. అట్టే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మనకు ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ పడదు మామ. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంది. యాక్సెప్ట్ చేసిన. దానికన్నా ముందు ఒకటి పడ్డది, అది యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో తెలియదు యాక్సెప్ట్ చేయబుద్ధి కాలేదు. పికప్ 2.5 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ నేను పోయేలోపు గ్యాప్లో స్కిప్ చేసి అది క్యాన్సిల్ చేసిరా అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. పొద్దుగాల అట్లా కావద్దని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేదు. అది ఇదైతే యాక్సెప్ట్ చేసిన 16 కిలోమీటర్లు పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. పొద్దుగాల ఏంటంటే క్యాన్సిల్ అయింది అనుకో చిరాకు వస్తుంది, మూడంతా ఆఫ్ అవుతుంది. అందుకనే పికప్ మరి అంత దూరం ఉన్నది యాక్సెప్ట్ చేయలే. ఓటీపీ మేడం 1531 ఎక్కండి. ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. 17 కిలోమీటర్లు 34 నిమిషాలు చూపిస్తుంది. మనం పడ్డప్పుడు మనకు 16 కిలోమీటర్లే పడ్డది. 50 కిలోమీటర్లు పెరిగింది. ఏం కాదు, చూసుకుందాం. దగ్గర 2 వీక్స్ అనుకుంటా రైడ్లు చేయలే, ఏం చేయలే. అంటే వచ్చిన మధ్యలో ఎప్పుడు నిద్ర పట్టకపోతే అప్పుడు ఇంట్లో పండుకొని ఏం చేయాలన్నట్టు. నాకేంటంటే మాట్లాడడానికి రాలేదు. ఒకటి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇవి. అట్లా అన్నట్టు ఏం చేసినా అంటే ఎప్పుడన్నా ఇక నిద్ర పట్టనప్పుడు అబ్బా నాకు కూడా అన్నలు లెక్క ఉరకాలని కోరిక, కానీ దమ్ము వస్తుందేమో అని చెప్పి ఉరకాను. ఏదో ఒక రోజు నేను కూడా అన్నలు లెక్క ఉరకాలి. నాకు తెలిసి అందరు మింట్రీ అన్న వాళ్ళే అనుకుంటా. పొద్దుగాల ఇట్లా లేచి ఉరికితే మస్తు ఉంటుంది కదా. 188 మేడం, థ్యాంక్ యూ మేడం. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ కంప్లీట్. 188 రూపాయలు మనం తీసుకున్నాం కస్టమర్ దగ్గర నుంచి. కానీ మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటాడో కంపెనీ అయినా. ఎందుకంటే నేను 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకోలేదు. నా భయం ఏంటంటే ఈజీగా ఇలా 30 రూపాయలు దొబ్బేస్తుంటాడు. అబ్బా కస్టమర్ దగ్గర నుంచి నేను వచ్చేసి 188 రూపాయలు తీసుకున్నా. ఇందులో ట్యాక్సెస్ ఇంకా అదర్ ఫీ వచ్చేసి 15 రూపాయలు, కమిషన్ వచ్చేసి 30 రూపాయలు. నాకు నిజంగా కోపం వచ్చేది ఈ ఇక్కడనే. ఎందుకు చెప్పాలన్నా, అదే మనం 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం అనుకో, ఎంత ఉంది నాది 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి 119 రూపాయలు ఏమి ఉంటుంది. ఎటు పోయింది అది? ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? చూడు, 119 రూపాయలు 1500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనకు ట్యాక్స్ అనేది, అది కమిషన్ అనేది కట్ కాదు. అయితే ఇప్పుడు ఈ ఒకటే రైడ్కి ఈ ఒక్క రైడ్ కమిషనే
30 రూపాయలు తీసుకున్నాడు. ఇట్లాంటి ఒక 4 రైడ్లు కొట్టినాం అనుకో 120 రూపాయలు దొబ్బేసినట్టే. దాని బదులు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అది కూడా మళ్ళీ ఎంత ఇచ్చిండు చూడు, 144 రూపాయలు అంట, 142 రూపాయలు అంట. ఎన్ని కిలోమీటర్లకి? 17 కిలోమీటర్లకి. డిసప్పాయింట్ అయిపోయినా మావా. గ్యాప్లో ఓలా ఆన్ చేసుకుంటావు. నిజంగా మావా 4 రైడ్లు కొడితే 120 రూపాయలు. ఏది 15 కిలోమీటర్లు అంటే మనం ఈజీగా కొట్టేస్తాం 4 రైడ్లు. బాబా బాబా, అందుకే చెప్తున్నా కదా 0 సబ్స్క్రిప్షన్ ప్లానే నాకు నచ్చుతుంది. ఇలా ఏంటంటే పొద్దుగాల అకౌంట్లో అన్ని పైసలు లేవు, అందుకని నేను తీసుకోలేదు ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఏంటంటే ఇలా పొద్దుగాల ఇష్టప్పుడు తీసుకుంటే అయిపో ఫస్ట్ రైడ్ కానీ నేను మర్చిపోయి అట్నే ఫస్ట్ రైడ్ ఎక్కించుకొని వచ్చేసిన 30 రూపాయలు లాస్ అయినట్టు. ఏం చేయలేము తీయగా. రైట్ మనకి ఇంకో రైడ్ పడ్డది ర్యాపిడోలో. పికప్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 8.6 ఉంది అన్న. ర్యాపిడో ఓటీపీ అన్న అర్థం కాలే. 6870 ఇక్కడ అన్న. 8.7 18 మినిట్స్ చూపిస్తుంది. 95 అన్న. థ్యాంక్స్ అన్న. మీరేనా ఓలా? ఓటీపీ అన్న 5287 ఎక్కడన్నా. రైట్ పికప్ అయిపోయింది. 14 కిలోమీటర్లు 33 నిమిషాలు చూపిస్తుంది. 123 అన్న. థ్యాంక్స్ అన్న. 127 అన్న. థ్యాంక్ యూ. 108 మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది మావా. అప్పటి నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నా. ఇప్పటికీ 97 కిలోమీటర్లు తిరిగినా. కనిపిస్తుందో లేదో. ఇప్పుడు ఏమన్నా చాయ్ షాప్ ఉంటే పోయి చాయ్ తాగుదాం. ఒక 5 నిమిషాలు ఇట్లా బ్రేక్ తీసుకొని మంచి రైడ్ పడ్డప్పుడు స్టార్ట్ అవుతాం. రైట్ మావా టీ బ్రేక్ అయిపోయింది. గ్యాప్లో టీ బ్రేక్ అంటే నిమ్మలేం కూర్చున్నా. 15 కిలోమీటర్లు పడ్డది. అది చూసిన యాక్సెప్ట్ చేసిన ఎంబడే. యాక్సెప్ట్ చేసినాక చూసింది ఏంటంటే నేను యాక్సెప్ట్ చేసింది బైక్ కాదు పార్సల్. బాబా బాబా ఇగో ఈ పార్సల్ ఇచ్చిర్రు, పోయి పికప్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నా. చక్కగా ఏడబడ్డది అంటే ఈ నుంచి కాప్రాకు పడ్డది. 15 కిలోమీటర్లు బరాబర్ చూపిస్తుంది. 175. థ్యాంక్ యూ మేడం. ఓటీపీ అన్నా 7143 ఎక్కండి. రైట్ మామ పికప్ అయిపోయింది. 54 నిమిషాలు చూపిస్తుంది. 20 కిలోమీటర్లు. మధ్యాహ్నం పార్సల్ డెలివరీ ఇచ్చిన తర్వాత అర్జెంటుగా ఇంటికి పోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయినా జర కడుపు గుడుగుడు అన్నది. ఇంటికి పోయేసి అట్నే ఒక వీడియో చేసేది ఉండే, ఆ వీడియో కూడా చేసిన. ఏంటంటే ర్యాపిడోలో శాలరీ పేస్ వచ్చింది కదా, అది అప్డేట్ అయిందనమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసిన, దాంట్లో ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా, అది అనేది మళ్ళీ అప్డేట్ అయింది. అట్లా అని చెప్పేసి ఒక వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు 6:30కి వచ్చిన. 6:30కి వస్తే ఇప్పుడు పడ్డది రైడ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఆల్మోస్ట్ అర్ధగంట సేపు రైడ్ వల్లే ఏం పడలేదు. ఆడికి తిరుగుతూ ఉన్నా. ఇక కాపురం నుంచి 20 కిలోమీటర్లు పడ్డది. అవ్వ ఏదైతే అయిందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. యాడుంది తెలుసా ఇది? ఇప్పుడు దిల్సుఖ్నగర్ లోపలికి పడ్డది. 230. థ్యాంక్ యూ అన్న. ఇట్లాంటి రైడ్లు ఇంకొక 2 పడ్డాయి అనుకో సెట్ అయిపోతుంది. ఓటీపీ మేడం 3345 ఎక్కండి. రైట్ పికప్ అయిపోయింది మావా. దేవుడు నా మాట విన్నాడు. ఎందుకంటే ఆ రైడ్ అయిపోయిన తర్వాత చెప్పినా కదా ఇంకొక 2 రైడ్లు లాంగ్ పడితే బాగుండని. ఇప్పుడు ఓలాలో రైడ్ పడ్డది. 24 కిలోమీటర్లు పడ్డది. జీడిమెట్ల పడ్డది డైరెక్ట్. జస్ట్ బండి తీసి 100 మీటర్స్ వచ్చిన అంతే. ఓలాలో మోగుతూనే ఉంది రపరపరపరప. అందుకే అంట మామ ఒక్క యాప్ పెట్టుకోకుండా మల్టిపుల్ యాప్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అదే ఒకటే యాప్ నాకు తెలిసి ఇప్పుడు ఓలాలో పడ్డది, ర్యాపిడోలో పడకపోతుంది కదా. అట్లా మల్టిపుల్ యాప్స్ ఉంటే ఏమవుతుంది అంటే మంచిగా ఉంటుంది. ఒకటే యాప్ పెట్టుకున్నా మంచిగా ఉంటుంది. కాకపోతే నీది నా పద్ధతి. వెళ్ళిపోదాం. 1:07 చూపిస్తుంది 23 కిలోమీటర్లకి. 244 మేడం. అయిపోయింది మామ. 244. దేవుడు నా మాట వినడు. ఇందాక హైలైట్ అనిపించింది నాకు అది. ఇందాక 20 కిలోమీటర్లు, తర్వాత 24 కిలోమీటర్లు. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఒక మంచి రైడు. ఇంకొక 20 కిలోమీటర్లు పడ్డది అనుకో, దేవుని పుణ్యం. ఆశ కద్దు సిగ్గు 2 ఉండాలి. 2 పడ్డాయి కదా, ఇంకో దాని గురించి ఎందుకు. ఫస్ట్ ఏం చేస్తా అంటే బయటికి పోయేసి ఒక్క 5 నిమిషాలు ఆగుతా, ఒక ఛాయ్ తాగుతా, చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో మళ్ళీ కలుస్తా. ఎందుకంటే 45 కిలోమీటర్లు నడిపి కొంచెం సీటు నొప్పిలేస్తుంది అనమాట. బండి సీటు అనమాట. నా సీటు బండి సీటు 2 నొప్పిలేస్తున్నాయి. అట్లా అంటే ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి రైడ్ తోటి కనీసం ఒక 10 కిలోమీటర్లు ఉన్నా అట్లా పడితే బాగుంటుంది కదా. తర్వాత రైడ్ పడ్డప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. అప్పటి వరకు చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా. రైట్ మా మొత్తానికి ఇంటికి వచ్చేసిన. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా అని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చినాక వీడియో ఆన్ చేస్తున్నా. ఏమైందంటే ఇందాక మేడం దింపేసిన తర్వాత ఛాయ్ కోసం అని వెయిట్ చేసిన. రైడ్లు ఏం పడతలేవు. ఇక మెల్లగా ఆడ నుంచి అల్వార్ రూట్లోకి వచ్చిన. ఏంటంటే మన సైడ్ అంత సైనిక్పూరి, దమ్మాయి కూడా, బాలాజీనగర్ ఏమైనా పడతాయేమో అని చెప్పి మెల్లగా అల్వాల్ సైడ్ వచ్చిన. అల్వాల్కి వచ్చినాక యాప్రాలో ఒకటి పడ్డది.
యాప్లలో అన్నం దింపేసి ఇక మెల్లగా చూస్తున్నాను ఇంకేమైనా రైలు పడతాయేమో అని. చిన్న చిన్న రైలు పడుతున్నాయని చెప్పేసి చక్కగా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మనము ఎంత ఎర్న్ చేసాం అనేది చూసుకుందామా. ఇలా ఏంటంటే ర్యాపిడో, ఓలా, పోటర్, ఓల్టా 4 ఆన్ చేసిన. బట్ ఏంటంటే ఓల్టా కొన్నిసార్లు మధ్యలో ఆన్ చేసి ఆఫ్ చేసిన, అలా ఏం పడలేదు. పోటర్ అయితే ఆల్మోస్ట్ కంటిన్యూగా ఆన్ చేసి పెట్టిన, పోటర్ కూడా ఏం పడలేదు. ఇవాళ ఏంటంటే ర్యాపిడో ఇంకా ఓలా ఈ 2 యాప్లే మనం కొట్టింది. కాబట్టి జర ఎర్నింగ్స్ డబ్బునే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. రైట్, క్యాలిక్యులేటర్ ఓపెన్ ఉంది కదా. ర్యాపిడో ఓపెన్ కామా డబ్బున. రైట్, ర్యాపిడో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఓల్టా అంటున్నా, ఓలా. ఇప్పుడు నాకు ఈ ఓలా తోటి పెద్ద టెన్షన్ ఏంటంటే నేను కొట్టిన రైడ్ల అమౌంట్ అనేది ఇక్కడ చూపెట్టదు. ఇగో ఈడ కూడా ఏంటంటే జస్ట్ 5 కస్టమర్స్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ రైడ్లు ఉన్నాయి కదా, 5 రైడ్లు. ఇది నాకు పడ్డప్పుడు ఎంతైతే అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. కానీ ట్యాక్స్ కట్ చేయంగా మనకి ఎంత అమౌంట్ వచ్చింది చూడాలంటే ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రావట్లేదు నాకు. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత పార్ట్నర్ కేర్ ఉంది కదా, ఈ పార్ట్నర్ కేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది అనమాట, వ్యూ ప్రివ్యూస్ రైడ్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి నేను ఎన్ని రైడ్లు కొట్టినా. 5 రైడ్లు కదా, ఇవన్నీ మాన్యువల్గా లెక్కేసుకోవాలి. ఒక్క నిమిషం ఫాస్ట్ లెక్కెత్తా. 598 రూపాయలు కొట్టినాం మనము ఓలాలా. ప్లస్ ర్యాపిడోలో ఎంత కొట్టినాం, 737 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇవాళ ఇప్పుడు వచ్చేసి ఎంత, దగ్గర అంతా కలిపేసి ఒక 90 రూపాయలు వచ్చినాయి మనకు. 90 ప్లస్ 1335 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇలా మన ఎర్నింగ్స్ వచ్చేసి 1425 రూపాయలు. ఇది 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 2లో మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1425. ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాలరీ ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేసి మనం డే 1లో ఒక అమౌంట్ దగ్గర మనం ఆపేసినాం. 58,659 రూపాయలు కొట్టాలి 60,000కి. 58,659 అంతేనా. 60,000కి మనం ఇంక ఎర్న్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 58,659. ఇందులో మైనస్ మనం ఇవాళ ఎంత ఎర్న్ చేసినాం, 1425. అంటే మనం ఇంకా ఎర్న్ చేయాల్సిన అమౌంట్ అంటే 60,000కి మనం ఇంకా ఎర్న్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 57,234 రూపాయలు. వీడికి 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లకి అమౌంట్ అయితే కౌంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన లెక్క వేసుకుందాం. మన లెక్క ఏంటంటే పెట్రోల్ అమౌంట్ తీయాలి కదా, ఇంకా మనం ఎన్ని గంటలు పని చేసినాం ఇది చెప్పాలి. కాబట్టి వీడికైతే అయిపోయింది, డే 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన లెక్క వేసుకుందాం. 1425 మైనస్ పెట్రోల్ వచ్చేసి 400 రూపాయలు తీయేస్తున్నా. ఎందుకంటే చూపిస్తా. ఇప్పటికీ దగ్గర ఎంత 185 కిలోమీటర్లు తిరిగిన, అంతేనా, అంతే అనుకుంటా. 180 ఇప్పటికి వచ్చేసి దగ్గర 183 కిలోమీటర్లు తిరిగిన. కనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి పెట్రోల్ 400 రూపాయలు మేనేజ్ చేసిన. అంటే మనం ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ అంటే నార్మల్గా మన ప్రకారం అయితే 1000 రూపాయలు ఎర్న్ చేసినాం. ఎన్ని గంటలు పని చేసినాం మనం ఇవాళ, పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ చేసిన, 12:30కి ఆపేసిన. అంటే 8, 9, 10, 11, 12:30 5:30 గంటలు. తర్వాత సాయంత్రం వచ్చేసి 6:30కి ఆన్ చేసిన. ఇప్పుడు టైం 10:20 అంటే 10:30 అనుకో. ఇవి ఒక 4 అవర్సా, 7:30, 8:30, 9:30, 10:30 అంతే. 4 ప్లస్ 5.5 అంటే ఇలా మనం టోటల్ 9.5 అవర్స్ చేసినాం. 9:30 గంటలు పని చేసినాం మనం. లాస్ట్ టైం మనం ఎంత పని చేసినాం, 11 గంటలు ఏం పని చేసినాం కదా డే 1లో. కానీ డే 2లో తక్కువ పని చేసినాం, ఎక్కువ అమౌంట్ ఎర్న్ అయింది. జర లాస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ పడ్డాయి చూడు, సాయంత్రం పోయినాక 200 ఇది ప్లస్ అనుకోవచ్చు నాకైతే. అమ్మయ్య, 8 వరకు అయితే డే 2 ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఎర్న్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 57,234 రూపాయలు ఎర్న్ చేయాలి ఇంకా 28 డేస్లో.
రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డే 3 తోటి మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.